हरिः ओं श्री गुरुभ्यो नमः। ओं कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। दिव्यात्म स्वरूपुलारा श्री स्वाराध्य भगवद्गीत सप्तमाध्यायं विज्ञान योगं। बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनं बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम्। भगवद्गीत 7వ అధ్యాయం 10వ శ్లోకం। बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनं बुद्धिः बुद्धिमताम् अस्मि तेजः तेजस्विनाम् अहम्। पार्थ अर्जुन सनातनं मां శాశ్వతమైన నన్ను సర్వభూతానాం సర్వప్రాణులకు బీజం విద్ధి మూలమని తెలిసికొనుము। బుద్ధిమతాం బుద్ధి బుద్ధిమంతుల యొక్క బుద్ధియును, తేజస్వినాం తేజః పరాక్రమవంతుల యొక్క పరాక్రమమును, అహం అస్మి నేనే అగుచున్నాను। అర్జున, శాశ్వతమైన నన్ను సర్వప్రాణులకు మూలమని తెలిసికొనుము। బుద్ధిమంతుల యొక్క బుద్ధియును, పరాక్రమవంతుల యొక్క పరాక్రమమును నేనే అగుచున్నాను అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు। అర్జున, నేనే శాశ్వతమైన స్వరూపాన్ని, సనాతనమైన స్వరూపాన్ని। అట్టి నేనే సమస్త ప్రాణులకు మూలము అనగా బీజం। అట్లాగే బుద్ధిమంతులలో ఉన్నటువంటి బుద్ధియును, పరాక్రమవంతులలో ఉన్న పరాక్రమము కూడా నేనే అగుచున్నాను అని తెలియజేస్తున్నాడు। ఎందువల్ల అంటే మానవులకు భగవంతుడు పుట్టుకతోనే ఇతరా జీవులకు లేనటువంటి యొక్క తెలివిని ప్రసాదించాడు। అయితే మానవుడు ఆ తెలివి ద్వారా ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకొని తనకు తానే సమర్థుడనుకుంటున్నాడు। అందువల్ల మానవులు ఏ విధంగానైతే భౌతికంగానే భావిస్తూ తామే గొప్పవారు అనుకుంటున్నారో, అట్టి గొప్పవారికి కూడా కనువిప్పు కలిగించేట్టుగా భగవానుడు ఈ విధంగా సందేశాన్ని ఇస్తున్నాడు। అందువల్ల బీజం అంటే మూలము అని అర్థం। ఒక మొక్క మొలవడానికి కారణం బీజము అన్నారు। అట్లాగే సమస్త ప్రాణులకు నేనే మూలము అన్నటువంటి యొక్క విషయం ఎంతో సూక్ష్మంగా విచారించాలి। అందువల్ల బీజ్యతే అనేనేతి బీజం బీజరోహణే, బీజ్యతే అనేనేతి బీజం బీజరోహణే, దీని చేత పుట్టింపబడును కనుక బీజము అనగా కారణము, మూలము అన్నారు। దేని చేతనైతే పుట్టింపబడుతుందో దాన్ని మూలము అంటారు। ఈ లోకాలన్నీ ఎక్కడి నుంచి ఆవిర్భావించాయో అన్న విషయం అంతా మనకు కొంచెం ఆలోచిస్తేనే అర్థమవుతుంది। భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మరి ఈ పంచభూతాలకు కారణమైన పంచ తన్మాత్రలు, ఆ పంచ తన్మాత్రలకు కారణమైన త్రిగుణములు, ఆ త్రిగుణములకు కారణమైన అహంకార తత్వము, దానికి కారణమైన మహత్తత్వము, దానికి కారణమైన అవ్యక్త తత్వము, దానికి కారణమైన శబల బ్రహ్మము,
ఇంకా దానికి కారణమైనది శుద్ధ బ్రహ్మము అని తెలియజేస్తారు. అందువల్ల అట్టి శుద్ధ బ్రహ్మము నుండే శబల బ్రహ్మము మాయతో కూడిన ఈశ్వరత్వం ఏర్పడి, అట్టి ఈశ్వరత్వం నుండి అవ్యక్తతత్వము, అవ్యక్తతత్వం నుండి మహత్తత్వము, మహత్తత్వము నుండి అహంకారతత్వము, ఈ అహంకారతత్వమే త్రిగుణములుగా ఏర్పడి, అట్టి త్రిగుణాత్మిక అహంకారతత్వం నుండి పంచతన్మాత్రలు ఉద్భవించి, ఆ పంచతన్మాత్రల నుండి పంచమహాభూతములు ఉద్భవించి, ఆ పంచమహాభూతముల నుండే సమస్త జగత్తు ఏర్పడింది. సమస్త ప్రాణులన్నీ అవతరించాయి. అందువల్ల అన్నిటికీ మూలము బ్రహ్మమే. ఆ మూల తత్వాన్ని తెలియక మానవుడు తనకు తానే సమర్థుడనుకుంటున్నాడు గనక భగవానుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అందువల్ల అర్జున, సమస్త ప్రాణులకు నేనే మూలమని విద్ధి తెలియము అంటున్నాడు. సమస్తమునకు నేనే కారణము, బీజము. అట్లాగే మానవులలో ధీశక్తి, బుద్ధికి ఉండబడిన శక్తి నేనే. బుద్ధి అనగా బుద్ధ్యతే అనయేతి బుద్ధి బుధ అవగమనే. బుద్ధ్యతే అనయేతి బుద్ధి బుధ అవగమనే. దీని చేత తెలియబడును కనుక బుద్ధి అన్నారు. దేని చేతనైతే మానవుడు ఏదైనా ఈ లోకంలో తెలుసుకుంటున్నాడంటే అది ఏ బుద్ధి అన్నారు. బుద్ధి ఉన్నవాడే తెలియగలుగుతాడు, బుద్ధి లేనివాడు ఏమీ తెలుసుకోలేడు. అందువల్ల బుద్ధి అనగా జ్ఞానమని కూడా అర్థము. ఏ జ్ఞానమైతే బుద్ధి ద్వారా తాను ఈ లోకంలో తెలుసుకుంటున్నాడో దాన్ని బుద్ధి అన్నారు. అందుకే దీని చేత తెలియబడును కనుక బుద్ధి. దేని చేతనైతే మానవుడు అన్నీ తెలుసుకుంటున్నాడో దాన్ని బుద్ధి అన్నారు, దాన్ని తెలివి అన్నారు, దాన్ని జ్ఞానము అన్నారు. ఇంకా జ్ఞానము అంటే అంతర్ముఖ వృత్తి. మానవుడి యొక్క బుద్ధి పారమార్థికంగా మారినప్పుడు అది అంతర్ముఖ వృత్తిగా అవుతుంది. లోకంలో మానవుడు బుద్ధి కలిగి తెలివి కలిగి ఎన్నో తెలుసుకుంటున్నాడు. అయితే ఆ మానవుడి యొక్క బుద్ధి కానీ తెలివి కానీ మహాత్ములను ఆశ్రయించినప్పుడు తనలోని బుద్ధి తెలివి పారమార్థికంగా దైవికంగా మారుతుంది. అప్పుడు దాన్ని అంతర్ముఖ వృత్తి అంటారు. అట్టి అంతర్ముఖ వృత్తి అనబడు బుద్ధి ద్వారా సర్వాధారమైన బ్రహ్మము తెలియబడుతుంది. మానవుడు ఏ బుద్ధి ద్వారానైతే ఏ తెలివి ద్వారానైతే లోకంలో ఇన్ని తెలుసుకుంటున్నాడో తాను గనుక ప్రయత్నిస్తే మహాత్ములను ఆశ్రయించితే అతడు తెలియదగినటువంటి బ్రహ్మమును తెలియగలుగుతాడు. బుద్ధి అనబడే అంతర్ముఖ వృత్తి ద్వారా సర్వాధారమైన ఆ బ్రహ్మమును తెలియగలుగుతాడు. ఈ సమస్తమునకు ఆధారమైన ఆ బ్రహ్మమును తెలియగలుగుతాడు. తద్వారా తెలియబడుతుంది కనుక. అందువల్ల సర్వము లయమైన కూడా అధిష్టానము ఉంటుంది. సమస్తము అంతరించినా కూడా అధిష్టానమనబడే బ్రహ్మము మిగిలి ఉంటుంది. ఈ లోకంలో ఎన్నో పుడుతున్నాయి, ఎన్నో ఉంటున్నాయి, ఎన్నో అంతరించిపోతున్నాయి. ఎన్ని పుట్టినా ఎన్ని ఉన్నా ఎన్ని అంతరించిపోయినా అన్నిటికీ ఆధారమైన బ్రహ్మము, అధిష్టానమనబడే బ్రహ్మము మిగిలి ఉంటుంది. అధిష్టానము అంటే ఆధారము. అన్నిటికీ ఆధారమైన దాన్ని అధిష్టానము అంటారు. అట్టి అధిష్టానమనబడే బ్రహ్మము మిగిలి ఉంటుంది. ఎట్లా అంటే ఉదాహరణకు సినిమా చూసేటప్పుడు సినిమా తెర ఉంటుంది, కానీ తెరను మనం చూడం. సినిమా ఆడకముందు ఉంటుంది తెర, సినిమా ఆడడానికి ఆధారమై ఉంటుంది తెర, సినిమా అయిపోయిన తర్వాత కూడా తెర కనిపిస్తుంది. కానీ తెరను చూచేవాడు ఎవడూ లేడు. ఆ మధ్యలో వచ్చిన సినిమా చూస్తాడు, సంతోషిస్తాడు. ఆ సినిమాలో ఉన్నటువంటి
ఆ చిత్రం ఏ విధంగా హావభావాలతో కూడుకొని ఉంటే అదే విధమైన హావభావాలు కలిగి ఉంటాం. అట్లాగే సృష్టికి పూర్వము లయమునకు పిమ్మట అధిష్టానం ఉంటుంది. ఈ సృష్టికి పూర్వము లయమునకు పిమ్మట అనగా ఈ ప్రపంచం పుట్టకముందు ఉండేది బ్రహ్మమే, ఈ ప్రపంచం అంతరించిన తర్వాత ఉండేది బ్రహ్మమే. సినిమా ఆడకముందు ఉన్నది తెర, సినిమా ఆడేటప్పుడు ఉన్నది తెర, సినిమా అంతరించిన తర్వాత కూడా ఉన్నది తెర. అందువల్ల సృష్టికి పూర్వము లయమునకు పిమ్మట అధిష్టానము ఉంటుంది. కనుక జీవరాశులన్నిటికీ మూలము దేవుడు. లోకంలో అన్ని జీవులకు ఆధారమైన వాడు, మూలము దేవుడే. అందుకే అట్టి దేవుడు సనాతనుడు. ఏ దేవుడైతే ఈ సృష్టికి పూర్వమే ఉన్నాడో, ఈ సృష్టి అంతరించిన తర్వాత కూడా ఉంటాడో అతడే సనాతనుడు, శాశ్వతుడు అని చెప్పబడతాడు. అందువల్ల మనలో ఉన్న బుద్ధి జడమే, అహంకారము జడమే, తెలివి జడమే, చిత్తము జడమే, అన్నీ జడమే. ఎందువల్ల అంటే ఇవి తమకు తాముగా వ్యవహరించలేవు. వాటికి చైతన్యము తోడైతేనే వ్యవహరిస్తుంది. అట్లాగే సమిష్టిలో కూడా పంచభూతములు జడమే, సూర్యచంద్రులు జడమే, నక్షత్రములు జడమే, గ్రహములు జడమే, అన్నీ జడమే, తమకు తాముగా కదలలేవు. వాటికి కూడా ఆ సమిష్టిగతంగా ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, పంచభూతములకు, సమస్త సృష్టికంతటికి దేవుడే ఆధారమై ఉంటే అవి ప్రకాశిస్తున్నాయి. అట్లాగే మనలో దేహేంద్రియ సముదాయము కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, అహంకారము కానీ, తెలివి కానీ ఇవన్నీ జడమే, తమకు తాముగా ప్రకాశించే అవకాశం లేదు. అందువల్ల దేవునందు లీనమైన వారు బుద్ధిమంతులవుదురు అని చెప్పారు. మానవుడు లౌకిక బుద్ధి సంపాదించుకొని ఉన్నప్పటికీ ఆ బుద్ధికి కూడా ఆధారమైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించితే అతడే బుద్ధిమంతుడు లోకములు అంటున్నాడు. అందుకే బుద్ధిమంతులలోని ధీశక్తి బ్రహ్మమే, కీర్తివంతులలోని కీర్తి ప్రకాశము బ్రహ్మమే. లోకములో ఎంతోమంది జ్ఞానులు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మరి ఆ గొప్పతనం వాళ్ళకి ఆ పూర్వజన్మ సుకృతము, అట్లాగే భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే సిద్ధిస్తుంది. లోకంలో ఈనాడు ఒక మహానుభావుడు జ్ఞానవంతుడై, బుద్ధిమంతుడై మనకు దర్శనమిస్తున్నాడంటే అతడు చేసిన పుణ్యఫలము, భగవంతుని యొక్క అనుగ్రహము, ఈ రెండూ తోడైతేనే అతడు ఈ లోకంలో కీర్తిమంతుడిగా, బుద్ధిమంతుడిగా మనగలుగుతాడు. కీర్తి అంటే మన పెద్దలు ఈ లోకానికి ఒక ఆచరించదగినటువంటి విధి విధానాన్ని తెలిపిన వాళ్ళంతా కీర్తిమంతులే. అందుకే మన పెద్దలకు కీర్తిశేషులు అని చెప్పుకుంటాం. కీర్తిశేషులు అంటే కీర్తిని మిగిల్చిన వాళ్ళని అర్థం. ఈ లోకం ఆచరించదగినటువంటి ఒక పద్ధతిని, ఒక నిపుణత్వాన్ని ఈ లోకానికి అందించారు గనక, మిగిల్చారు గనక వాళ్ళను కీర్తిశేషులు అంటాం. అందువల్ల మానవులలోని ఆ కీర్తివంతమైనటువంటి ప్రకాశం కానీ, మానవులలో ఉన్నటువంటి జ్ఞానవంతమైన బుద్ధిని కానీ నేనే అగుచున్నాను అర్జున అని తెలియజేస్తున్నాడు. అందువల్ల భగవంతుడే అన్నింటికీ ఆధారమై ఉన్నాడు. మనకు మనమే సమర్థులమని అనుకోవడం అజ్ఞానం. అందుకే అర్జునుణ్ణి ముందుంచుకొని భగవానుడు లోకానికంతటికీ సందేశాన్ని ఇస్తున్నాడు. సోభిధ్యాయ శరీరాత్ స్యాత్ ససృష్టిర్వివిధా ప్రజాః అతయేవ ససర్జాదౌ
తాసు బీజమపాసృజత్ అంటూ రాజయోగ రహస్యం అనే గ్రంథంలో తెలుపబడింది. సోభిధ్యాయ శరీరాత్ స్యాత్ సృష్టిర్వివిధా ప్రజాః అతయేవ ససర్జాదౌ తాసు బీజం అపాసృజత్. ఆ పరమాత్మ సకల జీవులను సృష్టింపనిచ్చగలిగి సకల జీవులను సృష్టించాలని సంకల్పం చేసి తన శరీరము నుండి మొదట జలమును కలగజేసి దాని యందు తన శక్తి రూపమైన బీజమును ఉంచెను అని చెబుతున్నాడు. ఒకే ఒక ఆ భగవంతుడు తాను ఈ లోకాలన్నీ సృష్టించాలని సకల ప్రాణులను సృష్టింపజేయగలిగి ఇచ్చగలిగి కోరిక కలిగి ముందు తన శరీరము నుండి ఒక జలరూపమైన ద్రవాన్ని ఉద్భవింపజేసి తనలో తన శక్తి రూపమైనటువంటి బీజాన్ని ఈ లోకంలో ఉంచాడు గనక అన్నీ జరుగుతున్నాయని ఆ శ్లోకం చెబుతుంది. అందువల్ల తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారంలోని సారాంశమే శుక్లశ్లోణితంగా మారుతుంది. మరి ఆ శుక్లశ్లోణితము ఒక అండంగా తదుపరి పిండంగా మారి ఈ లోకానికి వస్తుందంటే అదంతా దైవశక్తి. ఒక పక్షి గుడ్డును కానీ లేదా ఒక నెమలి గుడ్డును కానీ మనం చీల్చి చూచినట్లయితే అందులో కేవలం ఏదో ఒక ద్రవ పదార్థం కనిపిస్తుంది, నీళ్లుగా. దాన్ని పరిశీలిస్తే ఏమైనా కనపడుతుందా? కానీ అదే అండము నుంచి అదే గ్రుడ్డు నుంచి వచ్చిన ప్రాణికి రకరకాలుగా రంగులు కలిగి రకరకాలైనటువంటి ఆకారాలు కలిగి మనం చూడగలుగుతున్నాం. ఇదంతా దైవలీలగాక మనదంటూ ఏమీ లేదు. అందువల్ల ఈ సృష్టికంతటికి మూలము బీజము భగవంతుడేనని, ఈ సృష్టిలో జరుగుతున్నదంతా భగవంతుని యొక్క శక్తి వల్లనేనని మనం గ్రహించగలగాలి. ఎందువల్ల అంటే దేహము ఇంద్రియములు అన్నీ జడమే, పంచభూతములే జడమైనప్పుడు ఈ సృష్టి అంతా జడమైనప్పుడు ఈ సృష్టికి ఆధారమైనదే చేతన వస్తువని మనం తెలియగలగాలి. అందువల్ల అర్జున, శాశ్వతమైన నన్ను, సనాతనమైన నన్ను సర్వ ప్రాణులకు మూలమని తెలుసుకొనుము. అట్లాగే బుద్ధిమంతులలో ఉన్నటువంటి యొక్క ధీశక్తి కానీ పరాక్రమవంతులలో ఉన్నటువంటి కీర్తి ప్రకాశము కానీ నేనేనయా అని చెబుతున్నాడు. అందుకే భగవానుడు సర్వే సర్వత్రా సకల జీవులకు ఆధారమై ఉన్నాడు గనక అట్టి సర్వవ్యాపకత్వాన్ని భగవానుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అందుకే భగవానుడు మనకిచ్చినటువంటి తెలివి ద్వారా, ఆ జ్ఞానము ద్వారా అంతర్ముఖ వృత్తి అనబడే బ్రహ్మనిష్టను ఆచరిస్తూ ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడం అనేదే భగవద్గీత యొక్క సందేశం. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.